మనసంతా అరవై సీరియల్ ఎపిసోడ్లో అయితే నేను శశి అమ్మ ఎంతో హ్యాపీగా ఉంటున్నాం డాడీ, మీరు ఎందుకు ఉండలేకపోతున్నారని చెప్పి అడుగుతుందనమాట. నాకు కూడా సంతోషంగా ఉండాలని ఉంది, కానీ మా అమ్మేమో అక్కడ ఉంది, మీ అమ్మేమో ఇక్కడుంది. మీ అమ్మ ఇక్కడ ఉన్నందుకు మీరు ఆనందంగా ఉన్నారు, మా అమ్మ నాకు దూరంగా ఉన్నందుకు నేను బాధగా ఉన్నాను, అంతే తేడా. ఇంత దానికి ఎందుకు డాడీ బాధపడ్డాం? ఇప్పుడు నేను భవానీ ఆంటీ ఇంట్లో ఉన్నప్పుడు భవానీ ఆంటీ భవానీ అంకులు కూడా మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఇద్దరు ఇంటి మధ్యలో గీత తీసుకొని అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండేవారు. అలాగే అమ్మను కూడా మనతో పాటు తీసుకెళ్ళి మన అమ్మని మాట్లాడుకోనివ్వకుండా ఉంటే వాళ్ళకి ఎలాంటి గొడవలు ఉండవు కదా, ఒకసారి ఆలోచించండి డాడీ అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట రిషి. అప్పుడు ఓకే అమ్మ, నేను దీనికోసం ఆలోచిస్తారని చెప్పి యాష్ అయితే అంటాడు. ఈలోపు యాష్ వాళ్ళ నాన్న గతం తలుచుకుంటాడన్నమాట. దమయంతి, నీకోసం పువ్వులు తీసుకొచ్చాను. ఏవండి, ఆడవాళ్ళకి ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి? బంగారంలోనూ ఇంట్లోనూ ఆనందం ఉండండి. భర్త తీసుకొచ్చిన గుప్పెడ పువ్వులోనే ఆనందం సంతోషం ఉంటుందండి. ఎలాగో తీసుకొచ్చారు కదా, మీ చేతులతో మీరే పెట్టండి నా తలను అని చెప్పి అంటుంది. ఓకే అని చెప్పి తలలో పెడతాడు. సంతోషంగా నవ్వుకుంటూ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపుల్లో పిల్లలైతే వచ్చేసి, తాతయ్య నేను ఈరోజు మీ దగ్గర పడుకుంటాను తాతయ్య. ఏరా, సరే రండమ్మా రండి, ఇక్కడే పడుకోండి అని చెప్పి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్య నాకు నిద్ర రావట్లేదు తాతయ్య, ఏదైనా కథలు చెప్పు తాతయ్య అంట. ఏం కథలు చెప్పమంటావు? చెప్పమ్మ చెప్తాను. ఏదైనా మంచి కథలు చెప్పు తాతయ్య అంటే, అనగనగా ఒక ఊర్లో ఒక రాజు రాణి. మాకు ఇలాంటి పాత చింతకాయ కథలు చెప్పద్దు, లేటెస్ట్గా ఏమైనా కథలు ఉంటే చెప్పండి. అవునా, సరే అయితే చెప్తాను వినండి అయితే. తాతయ్య, మీ ప్రేమ కథ కోసం మాకు చెప్పండి తాతయ్య అంటే. మా ప్రేమ కథ ఎందుకురా? సరే చెప్తాను. మీ అమ్మమ్మని మీ నానమ్మని నేను మొదటిసారి కాలేజీలో చూసినప్పుడే నేను చూపు తిప్పుకోలేకపోయానురా. అప్పుడే అనుకున్నాను, ఈమెనే పెళ్ళంటూ చేసుకుంటే ఈమె నా సోల్మేట్, ఈమె నా వైఫ్, ఈమె నా అద్దాంగి అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అలాగే మీ నాన్నమ్మ ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడికే పని కొట్టుకొని మరీ వెళ్ళేదాన్ని. మీ నాన్నమ్మకి ఏదైతే ఇష్టమో నాకు అవే ఇష్టము, మీ నాన్నమ్మకి ఇష్టం లేనివి నాకు ఇష్టం ఉండేవి కాదు. అలాగే మీ నాన్నమ్మ ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని అనమాట. కానీ మీ నాన్నమ్మ అతనికి చాలా కోపం ఎక్కువ. ఏడిపించి ఒరి మీ దమయంతి వచ్చేసిందిరా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉండేవారు. అలాగైతే మా పెళ్ళైతే జరిగింది అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉంటారనమాట. కాసేపు దమయంతి వాళ్ళ హస్బెండ్ వైపు అలా చూస్తూ అలా ఊహాలోకంలో అయితే ఉంటారనమాట. ఈలోపు యాష్ ఉంటారు కదా, యాష్ నానమ్మతో చెప్తూ ఉంటాడు, నానమ్మ నేనైతే సింధుని నాతో పాటే మా ఇంటికైతే తీసుకువెళ్తాను. సింధు లేకుండా అయితే నేను ఆ ఇంటికి వెళ్ళను. ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోతే కనుక నేను కూడా ఇంట్లో ఉండను అని చెప్పేస్తాను నానమ్మ. ఇది నేను చచ్చేంత ఒట్టు. ఎట్టి పరిస్థితుల్లోని సింధుని అయితే ఆ ఇంటికైతే తీసుకువెళ్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపేమో మధు ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక యాష్ సింధు వాళ్ళు వస్తే కనుక మనం ఇప్పుడు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది. ఎలాగైనా వాళ్ళు రాకుండా మనం చెయ్యాలి. ఈలోపు మన పనులన్నీ అయిపోవాలి లోపు ఎలాగైనా, లేదంటే మనం కష్టపడిన కష్టమంతా వృధా అయిపోతుంది అని చెప్పి అయితే వీళ్ళిద్దరూ అనుకుంటారు ఫ్రెండ్స్. అవును మధు, నాకు అది అర్థం కావట్లేదు. అమ్మ మన కోసం అంతా చెప్పేస్తుంది, మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏం చేయాలో తెలియడం లేదు మధు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు, వాళ్ళు రాకుండా మనమే చూసుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సింధు యాష్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మధు కూడా వాళ్ళు వచ్చేసారు. ఎలాగ మధు
ఇప్పుడు మనం ఎలా దాస్తాం నిజాన్ని? నాకేం తెలియట్లేదు. ఇప్పుడు మనం చేసిన మోసం వల్ల తెలిసిపోతుందేమో మధు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళని లోపలికి వెళ్ళకుండా చేస్తాను. అత్తయ్య ఎక్కడున్నారు అని అయితే సింధు అడుగుతుంది. అత్తయ్య గారు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం డిస్టర్బ్ చేయకండి. అది చెప్పడానికి మీరెవరు? నేను అత్తయ్య గారితో మాట్లాడాలి. అత్తయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా నేను అత్తయ్య గారిని ఒకసారి చూడాలి. ఆమెను ఒకసారి చూసి ఆమెను ఒకసారి కలిసి మాట్లాడైతే వెళ్తాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడద్దని చెప్తున్నాను కదా. చూడు మధు, అత్తయ్య గారితో నేను మాట్లాడాలి మధు, అర్థమవుతుందా నీకు? మీరెందుకు ఇలా అత్తయ్య గారితో మాట్లాడకుండా చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అయితే మధు అరుస్తూ ఉంటుంది. ఈలోపు దమయంతి గారేమో అరే యాష్ అని చెప్పి డోర్ తీసుకొని అరుస్తూ ఉంటే వీళ్ళంతా షాకింగ్గా చూస్తారు. ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.